అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఇది వంశీని లేపేస్తారు అనేది ఈరోజు మన మెయిన్ టాపిక్. వల్లభనేని వంశీనట చంపేస్తారట. అప్పుడెప్పుడో నట అంగవీటి రంగగారట, ఇప్పుడేమో వల్లభనేని వంశట, ఇప్పుడు వచ్చాడట పేరుని. ఈ ఓవర్ యాక్షన్ నువ్వు ఒకసారి మా ఓడే ఓవర్ యాక్షన్ చూడండి. ఆయన చెప్తాడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ కాగితం పెన్ను లేదండి, మా దగ్గర పెన్ను ఇంకా అయిపోయింది, బయట మీకు నీరసంగా కనపడుతుంది. ఇంత ఓవరాక్షన్ చేస్తున్న పేరుందని ఓ మహిళను అడ్డు పెట్టుకుని బతుకుతున్నావు నువ్వు. బయట ఒక మహిళను అడ్డు పెట్టుకుని, అది ఒక బతికేనా మగోడికి? నీ భార్యని కేసే ఇరికిచ్చావు నువ్వు. ఆ రైస్ దొంగ రైస్ కేసు ఏదైతే ఉందో 3-4 కోట్ల రూపాయల రైసు, అబ్బాయి ఎలకలు కొట్టేసేయండి, వాళ్ళు పట్టిపోరండి, అవసరం డబ్బులు కడతామండి అని నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు చేతులు కట్టుకుని నిలబడ్డావు. నువ్వు దుబ్బేసిన డబ్బు ఏదైతే ఉందో అది. తెలుగుదేశం పార్టీ యొక్క ఉన్నతమైన విలువలు ఏంటంటే, సరే ఆ కేసులు ఇరికిస్తే ఆ కేసులు నేను లోపల పంపించాలంటే నీ భార్యను కూడా పంపించాలి. ఎందుకంటే ఆ గోడవ నీ భార్య పేరుని పెట్టావు తెలివిగా నువ్వు. కేసు అయితే ఒకవేళ నా భార్యను జైలుకి పంపించేద్దాం, అదే నా భార్యను అరెస్ట్ చేశారని ఎదవేడుపులు ఏడిసి మళ్ళీ సింపతి కూడా ఇద్దామని నీ ప్రయత్నం. కానీ తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తుంది, విలువలు ఇస్తుంది, మహిళలకు ముఖ్యంగా విలువ ఇస్తుంది. చేసిన అదో పని పేరుని గడి చేశాడు, కానీ ఇరికిచ్చేది వాళ్ళ భార్యని ఇరికిస్తున్నాడు. సరే అని వదిలేశారు నిన్ను. నీ భార్య ముఖం చూసి వదిలేశారు. నీ భార్య వెనకాల నాకున్నావు నువ్వు. లేకపోతే ఇవాళ నువ్వు బయట ఎక్కడ తిరుగుతావా? నీకు బయట అసలు నోకలు ఉన్నాయా? పత్తిత్తులకు వచ్చి పత్తిత్తు కబుర్లు చెప్తున్నావు. ప్రతిరోజు పర్వాణం పడితే తెల్లారితే కానీ చల్లారలేదట బాబు పేరుని. ఆ రైస్ ఏదైతే రేషన్ బియ్యం పేదలకు అందాల్సిన బియ్యంలో 4 కోట్లు పంది కుక్కలు మెక్కేశాను నువ్వు. నీతి కబుర్లు చెప్తున్నావు బయటకు వచ్చి. నీ భార్య నిన్ను కాపాడింది. తెలుగుదేశం పార్టీకి మహిళల మీద ఉన్న విలువ నిన్ను ఈరోజు బయట ఉంచింది. లేకపోతే నీకు కూడా వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లోపల వెయిట్ లాస్ రూపాయి ఖర్చు లేకుండానే 30-40 కేజీలు తగ్గిపోతున్నారు బయటికి వచ్చి నీతి కబుర్లు చెప్తున్నాడు. నీతి కబుర్లు నీరసం తగ్గటానికి బయట మెడికల్ షాప్ లో ఓఆర్ఎస్ ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుతుంది. ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో జీప్ ఆపించి కొనుక్కుని వేసుకొని తాగడం సరిపోద్ది అని చెప్పి విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడ తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని దిక్కుమాలిన బుద్ధికి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదన్నమాట. కనీసం సప్లై చేయాలి కదా ఓఆర్ఎస్ ప్యాకెట్. అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేని ఎదో బతుకులు బతుకుతున్నారు ఎక్కడ మీరు? కానీ ఓకే, ఒకవేళ ఓఆర్ఎస్ అక్కడ లేకపోవచ్చు అందుబాటులో, ఏదో ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా కొనుక్కోలేని ఎదో బతుకు బతుకుతున్నారా మీరు? అడ్డంగా పంది కుక్కల్లో మెక్కేశారు కదరా బాబు 5 సంవత్సరాల్లో. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రజల కష్టార్జితాన్ని వందల కోట్ల రూపాయలు మెక్కేశారు కదా. ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోలేకపోతున్నారా? కొనుక్కోలేని ఎదో బతుకు బతుకుతున్నారా పేరుని? ఈ బతుకు కొనుక్కోమని చెప్తారు. ఇంత దిక్కుమాలినటువంటి దిగదాచి హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కరి చావుకి లేదా ఒక్కొక్కరి పతనానికి ఒక కారణం. నాడు ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణం అయితే ఖచ్చితంగా వంశీకి ఏమైనా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే ఈ ప్రభుత్వాన్ని బయలుపోతుంది. వంగవీటి రంగా గారి మరణాన్ని ఎలాగైతే తెలుగుదేశం పార్టీకి ఆపాదించేశారో, ఇప్పుడు మేము వల్లభనేని వంశీని కూడా లేపేసి తెలుగుదేశం పార్టీ మీద వేస్తామని హింట్ ఇస్తున్నాడు మా వాడు, మా అన్న. అంతే కదా? ఇప్పుడు నిజంగా వంగవీటి రంగా గారి హత్యలో తెలుగుదేశం పార్టీ ప్రమేయం ఉందంటే వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉంటారా? ఆ రోజున తెలుగుదేశం గవర్నమెంట్లో ఆయన చంపేసి, అది ఇదిగో గవర్నమెంట్ తెలుగుదేశం కాబట్టి ఖచ్చితంగా ఇగో తెలుగుదేశం చంపేసిందని చెప్పి ఆ ముద్ర వేసి గెలిచేసారు అప్పుడున్న ప్రత్యర్థులు. ఇప్పుడు కూడా వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళిపోయి దగ్గుతున్నాడు, తుమ్ముతున్నాడు, ఏదో వాంతులు చేసుకుంటున్నాడట, అన్నీ జరుగుతున్నాయి. అదేమన్నా సెంటిమెంట్ ఏమైనా పండుతుందేమో అని సింపతి స్టార్లు వెయిటింగ్ ఇక్కడ, వైసీపీ సింపతి స్టార్లు. ఎందుకంటే వీళ్ళు సింపతి మీదే బతుకుతారు, సింపతి మీద వచ్చారు, శవం మీద వచ్చింది ఈ పార్టీ. ఇప్పుడు ఆ సింపతి కోసం ట్రై చేస్తున్నారు. సో సింపతి రావాలంటే వల్లభనేని వంశీని లేపేస్తే ఇది బ్లేమ్ తెలుగుదేశంకి వెళ్ళిపోద్ది, వైసీపీకి మేలు జరుగుతుందంటే వాళ్ళు వంశీని కూడా లేపేస్తారు. వీళ్ళు సొంత బాబాయిని లేపేసిన వాళ్ళు. వల్లభనేని వంశీ వాళ్ళు లెక్క కాదు వీళ్ళకి. అమ్మ వల్లభనేని వంశీ గారి భార్య గారైన వదినమ్మ పంకజశ్రీ గారు, మీ భర్త ప్రాణాన్ని మీరు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి కాపాడుకోండి. తెలుగుదేశం పార్టీ వల్ల ఈ భర్త ప్రాణానికి ఏమీ ప్రమాదం ఉండదు. అతను చేసిన తప్పులకి చట్టపరంగా శిక్ష అనిపిస్తాడు, చట్టపరంగా జైల్లో ఉంటాడు తప్ప అతని ప్రాణానికి హాని తలపెట్టే ఆలోచన తెలుగుదేశం కార్యకర్తలకు కానీ తెలుగుదేశం నాయకులకు కానీ ఉండదు. ఈ ప్రాణాలు తీసేసి ఎదుటోళ్ళ మీద వేసేసే లక్షణం ఈ వైసీపీ వాళ్ళలోనే ఉంది.
ఆ వైసీపీ వాళ్ళ నుంచి నీ భర్త ప్రాణాలను కాపాడుకో. తీసుకుంటాను కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు ఒకనే మాజీ మంత్రి ఒకరిని అరెస్ట్ చేసి తీసుకొస్తే ఒక నేరం మీద ఆయనకి ఏముందో తెలియదు మనకి. అతనికి ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. మాజీ మంత్రి ఒకరిని అరెస్ట్ చేసుకొస్తే అచ్చెన్నాయుడు గారిని ఇప్పుడు వాళ్ళు అనొచ్చు, పేరు నాని నీకంటే వయసులో పెద్దోడు కదా, మంత్రి హెడ్ రాయేష్ ఆడు ఈడని అంటున్నావు ఎందుకని. నేను ఒక అన్న అనుకుని భావించి అంటాను, అది వేరే విషయం అనుకోండి. మరి అచ్చెన్నాయుడు గారిని ఈడంటున్నాడు, ఆడు ఈడని. తప్పు చేయనోడిని అరెస్ట్ చేయడానికి, తప్పు చేసినోడిని అరెస్ట్ చేయడానికి తేడా తెలియని ఈ పేరుని కానీ లాంటి మరి ఎలా ఇస్తామండి గౌరవం మనం? తప్పుడు కేసు పెట్టారు అచ్చెన్నాయుడు గారి మీద. ఇక్కడ వల్లభనేని వంశీ ఏం మాట్లాడాడో, ఎలాంటి పనులు చేశాడో, ఎలాంటి దారుణమైన పదజాలంతో మహిళల్ని ఆల్మోస్ట్ వాళ్ళు చంపేశాడండి మానసికంగానే. ఏం తప్పులు చేశాడు తెలుసు కాబట్టే కదా ఈ రోజున ఎవడన్నా ఒక్కడని రోడ్డు ఎక్కడా. వల్లభనేని వంశీ కోసం మా వంశానన్నా మీరు అన్యాయంగా అరెస్ట్ చేశారు అని ఒక్కడైనా రోడ్డు ఎక్కడా? ఒక్కరి దగ్గరైనా సానుభూతి చూసామా మనం? సిగ్గు లేకుండా ఎలా అవుతున్నా ఇంకా రోడ్డు మీదకి పేరునని. నిజంగా ఎవడన్నా సిగ్గునోడైతే నీళ్ళు లేని బావి చూసి అందులో దూకి సత్తాడు. ఎందుకంటే అరే నా భార్యను అడ్డు పెట్టుకోవడం వల్ల నా భార్య ముఖం చూసి నన్ను బయట వదిలేరు వేళ అని చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు గడిగా ఆ నీళ్ళు అట్టుకెళ్ళి నెత్తిమీద చల్లుకుంటాను. నీ భార్య కాపాడింది నిన్ను. సిగ్గు ఎక్కువ లేకుండా ఇంకా బయటకు వచ్చి పెద్ద పత్తిలో కబుర్లు చెప్తున్నావు నువ్వు. వైసీపీ జ్ఞానపోతం ఏంటి? లబలబలు అయిపోయారు రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు దగ్గర నుంచి మొత్తం అంతా కూడా. వైసీ లెక్క రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. ఇతనికి ఏమో ఊపిరాట్లేదు, ఊపిరితిత్తుల్లో సమస్య ఉందని చెప్పి చెప్పుకుంటా. మీకు ఒక మాట చెప్తానండి, వంశీ గారు ఈ రోజున అనారోగ్యంతో ఉన్నారు, బాధపడుతున్నారు, అది నేను చూస్తున్నాను. కానీ దానికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మరొకరు నాయకులు ఎవరైనా సరే తప్పు చేసిన చట్టపరంగా మీరు అదుపులో తీసుకోండి. అక్కడ దాకానే ఆర్డర్స్ ఉన్నాయి. తప్పు చేసిన జైల్లో పెట్టారు. కానీ ఆ తర్వాత వచ్చే అనారోగ్యం ఏదైతే ఉందో అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన శిక్ష కాదు. వల్లభనేని వంశీ చేసిన తప్పుకి దేవుడు ఇచ్చిన శిక్ష అది. ఎందుకంటే ఓ చంద్రబాబు నాయుడు గారో లేకపోతే లోకేష్ గారో ఓ రాజమాసాన్ని తలుచుకుంటే ఎవరికన్నా అనారోగ్యం రప్పించగలమా? అనారోగ్యం వచ్చిందంటే ఎవరి వల్ల వస్తుంది? అది దేవుడి నిర్ణయం వల్ల వస్తుంది. సో ఇతను మాట్లాడిన మాటలకి ప్రభుత్వం జైల్లో పట్టడం దాకా అనే శిక్ష ఇస్తే, కానీ ఇతను మాట్లాడిన మాటలకి ఆ జైల్లో పట్టడం అనే శిక్ష సరిపోదు, అంతకు మించిన శిక్ష ఉండాలి అని చెప్పి దేవుడు భావించి అతనికి అనారోగ్య రూపంలో ఇచ్చాడు అనుకోవాలి. అందుకే అతనికి అనారోగ్యం ఉన్నా, రక్తవాంతులు అయ్యాయన్నా, మరొకటి అయిందన్నా, ఇంకోటి అయిందన్నా ఒక్కడంటే ఒక్కడికి కూడా జాలి కలగట్లేదండి. కలగదండి. తప్పు చేసినోడు శిక్ష అనుభవిస్తూ ఉంటే జనాలు చప్పట్లు కొడతారు తప్ప జాలి పడరండి. చేసిన తప్పుల తీవ్రతను బట్టి ఉంటుంది. ఆ రోజున ఇదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 100 కోట్లు, 300 కోట్లు, 200 కోట్లు, 70 కోట్లు, అయ్యి బాబోయ్ ఇంక అంత లేదు ఇంత లేదు అన్నారు. ఎవడన్నా నమ్మాడా జనం? దేశ విదేశాల్లో, ఈ రాష్ట్రంలో కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో కాదు, విదేశాల్లో కూడా ప్రజలందరూ బయటకు వచ్చి ఆయన వల్ల మేమందరం బాగుపడ్డారా ఎదవల్లారా, ఆయన జైల్లో పడతారా బుద్ధి లేని గాడిదెళ్ళారని చెప్పి మొత్తం ప్రపంచం అంతా గడ్డెట్టింది ఎదవల్లారా. మీకు ఇంకా సిగ్గు లేకుండా బయటకు వస్తారు.